వ్యక్తిగత ప్రార్థన ఆశీర్వాదం. వ్యక్తిగత ప్రార్థన చేయడం వల్ల బైబిల్ అనేక మంది ఆశీర్వించబడ్డారు. మనం చూద్దాం. మొట్టమొదటిగా నోవాహు వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు, దేవుడికి మొరపెట్టేవాడు, వ్యక్తిగతంగా దేవునితో వెళ్ళి మాట్లాడేవాడు, దేవుడు తన కుటుంబాన్ని రక్షించాడని వాక్యం సెలవిస్తుంది. 2, యాకోబు వ్యక్తిగతంగా దేవునితో వెళ్ళి ప్రార్థన చేసేవాడు, పెనుగులాడాడు, దేవుడికి మొరపెట్టేవాడు. యాకోబు ఆశీర్వించబడినని వాక్యం సెలవిస్తుంది. 3, మోషే దేవునితో వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మాట్లాడేవాడు, వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు, దేవుని స్వరం విని 10 ఆజ్ఞలు దేవుడు ప్రజలకై తను పొందాడు. 4, ఏలియా వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు, దేవుడికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మొరపెట్టేవాడు, ప్రార్థించి అగ్ని భూమి మీదకి దించాడు. 5, దానియేలు వ్యక్తిగతంగా దేవుడికి మొరపెట్టేవాడు, ప్రార్థన చేసేవాడు, ప్రార్థించి ఆ సింహం బోన్లో కాపాడబడని వాక్యం సెలవిస్తుంది. 6, యోబు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు, యోబు పోగొట్టుకున్న వాటిని ప్రార్థించడం ద్వారా తిరిగి 2 అంతలుగా పొందాడు. 7, ఇస్సాకు వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు, దేవుడికి మొరపెట్టాడు, ఇస్సాకు ప్రార్థించి సఫలీకృతమైన జీవితం కలిగి ఉండేదని వాక్యం సెలవిస్తుంది. అనేక మందికి దీవెనకరంగా మారాడు. ఈరోజు ఎంతోమంది వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది గుంపులోకి వెళ్ళి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకుని చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యక్తిగతంగా వెళ్ళి దేవునితో మాట్లాడండి, కనీసం 1 గంట అయినా సరే దేవునితో మాట్లాడండి. వ్యక్తిగత ప్రార్థన చేయడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం.